అందరికీ స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే గుర్తొచ్చే అతిపెద్ద సవాళ్లలో ఇంగ్లీష్ గ్రామర్ ఒకటి కదా. అందులోనూ ఈ ప్రిపోజిషన్స్ టాపిక్ ఉందే, ఇవి చూడ్డానికి చాలా చిన్న పదాలే, కానీ ఎగ్జామ్లో మన స్కోర్ను అమాంతం తగ్గించేసే పవర్ వీటికుంది. అందుకే ఈరోజు ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్ ద్వారా వీటిని పూర్తిగా పక్కాగా మాస్టర్ చేద్దాం. ఇక మొదలుపెట్టేద్దామా? సరే, ముందుగా ఈరోజు సిలబస్ ఏంటో చూద్దాం. ఎగ్జామ్ ఎసెన్షియల్స్తో స్టార్ట్ చేసి టైమ్ అండ్ ప్లేస్, కాంటాక్ట్ వర్సెస్ హావరింగ్, మూవ్మెంట్ అండ్ డైరెక్షన్, అలాగే బాగా కన్ఫ్యూజ్ చేసే జంటలు, చివరిగా ఒక ఫైనల్ రివిజన్తో ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. సెక్షన్ 1 ఎగ్జామ్ ఎసెన్షియల్స్. ముందుగా అసలు బేసిక్స్ ఏంటో ఫాస్ట్గా చూద్దాం. అసలు ఈ ప్రిపోజిషన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ముందుండి వాక్యంలోని ఇతర పదాలతో దానికున్న సంబంధాన్ని తెలిపే ఒక చిన్న పదం. ఇవి చిన్నవే కావచ్చు, కానీ ఒక ఖచ్చితమైన ప్రదేశం, సమయం లేదా దిశ గురించి వాక్యానికి పూర్తి క్లారిటీ ఇచ్చేది ఇవే. ఒక రకంగా చెప్పాలంటే ఇవి వాక్యానికి ప్రాణం లాంటివి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్లు అభ్యర్థులను బోల్తా కొట్టించడానికి ఈ చిన్న పదాలనే వాడుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో ఇలాంటి గ్రామర్ ట్రాప్స్ని ఎలా గుర్తించాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ మనం ఈ సెషన్లో స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే టాప్ స్కోర్స్ సాధించడానికి వీటిపై పట్టు సాధించడం నాన్ నెగోషియబుల్, తప్పనిసరి. ఇక సెక్షన్ 2 టైమ్ అండ్ ప్లేస్, సమయం మరియు ప్రదేశం. ఈ కేబుల్ ఒక్కసారి గమనించండి. ఇంగ్లీష్ గ్రామర్లో ద బిగ్ 3 అని పిలిచే 3 ముఖ్యమైన ప్రెపోజిషన్స్కి ఇది అసలైన నియమం. యాట్నే ఎప్పుడు వాడతాం? చిన్న ప్రదేశాలు లేదా నిర్దిష్టమైన గడియార సమయం కోసం వాడతాం. కొంచెం పెద్దదైతే ఆన్, అంటే ఉపరితలాలు, రోజులు, తేదీల కోసమన్నమాట. ఇక ఇన్ విషయానికొస్తే సంవత్సరాలు, నెలలు లేదా పెద్ద పెద్ద నగరాలు, ఖండాల కోసం వాడతాం. చూశారుగా, ఒక స్పెసిఫిక్ చిన్న పాయింట్ నుంచి బ్రాడ్ అండ్ లార్జ్ కేటగిరీకి ఎలా వెళ్తున్నామో కదా. రైట్, ట్రాప్ అలర్ట్. ఇది గతంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో పదే పదే అడిగిన ఒక క్లాసిక్ డబుల్ బ్లాంక్ క్వశ్చన్. ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్ డాష్ గోకుల్చాట్ డాష్ కోటి. ఒక్కసారి మనం ఇప్పుడే చెప్పుకున్న రూల్ని అప్లై చేసి ఆన్సర్ ఏంటో ఆలోచించండి. ఏ ప్రదేశం చిన్నది, ఏది పెద్దది? కరెక్ట్ ఆన్సర్ దొరికిందా? ఇక్కడ లాజిక్ ఏంటంటే గోకుల్చాట్ అనేది కోటితో పోలిస్తే ఒక చిన్న ప్రదేశం, కాబట్టి చిన్న ప్రదేశం ముందు ఎట్ వాడాలి. అలాగే కోటి అనేది ఒక పెద్ద ఏరియా, కాబట్టి దాని ముందు ఇన్ వాడాలి. సో ఆన్సర్ ఎట్ గోకుల్చాట్ ఇన్ కోటి. ఎగ్జామినర్స్కి ఇలాంటి ట్రిక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. సెక్షన్ 3 కాంటాక్ట్ వర్సెస్ హోవరింగ్, భౌతిక సంబంధం. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వస్తువు ఒక సర్ఫేస్కు భౌతికంగా టచ్ అయ్యుందనుకోండి, అంటే ఆనుకుని ఉన్నట్లయితే మనం ఆన్, లేదా కిందవైపైతే బినీత్ వాడతాం. అలా కాకుండా అసలు ఎటువంటి టచ్ లేకుండా పైన గాలిలో ఉంటే ఓవర్ అని, లేదా కింద ఎక్కడా టచ్ కాకుండా ఉంటే అండర్ అని వాడాలి. ఫిజికల్ టచ్ ఉందా లేదా అన్నదే ఇక్కడ మనం చూడాల్సిన అసలైన మ్యాజిక్. అయితే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓవర్ మరియు అబౌవ్ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా ఏంటి? ఓవర్ అంటే కరెక్ట్గా మన తలపైన డైరెక్ట్గా గాలిలో ఉండటం లేదా కవర్ చేయడం. కాని అబౌవ్ అంటే అలా కాదు, కేవలం వేరొక దానికంటే ఎక్కువ ఎత్తులో లేదా పై స్థాయిలో ఉందని అర్థం. ఉదాహరణకు హిమాలయాలు సముద్రమట్టానికి పైన ఉన్నాయి అని చెప్పినట్లు అన్నమాట. అండర్ మరియు బిలో విషయానికి కూడా అచ్చం ఇదే లాజిక్ వర్తిస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 4 మూవ్మెంట్ అండ్ డైరెక్షన్. ఎగ్జామ్స్లో అడిగే ముఖ్యమైన ఉచ్చులు ఇక్కడే ఉంటాయి. ఈ 5 మూవ్మెంట్స్ని ఒక్కసారి మీ మైండ్లో విజువలైజ్ చేసుకోండి. బయట నుంచి లోపలికి వెళ్తే ఇంటూ, ఒక ఉపరితలం పైకి దూకి ల్యాండ్ అయితే ఆన్టూ, ఒక రోడ్డు లేదా నది వెంబడి వెళ్తే ఎలాంగ్, ఒకవైపు నుంచి ఇంకో వైపుకు దాటితే అక్రాస్. ఇక అత్యంత ముఖ్యమైనది త్రూ, అంటే ఒక టనెల్ లాంటి కవర్ అయిన ప్రదేశం లోపలిగుండా ప్రవేశించి మళ్లీ బయటకు రావడం. ఇక డైరెక్షన్కి వస్తే టు మరియు టువర్డ్స్ మధ్యున్న చిన్న కానీ చాలా కీలకమైన తేడాను గమనించండి. ఒక నిర్దిష్టమైన ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తే టు వాడతాం, కానీ కేవలం ఆ దిశ వైపుగా మాత్రమే వెళ్తుంటే, అంటే గమ్యానికి చేరుకుంటామో లేదో తెలీదు కానీ అటువైపుగా వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా టువర్డ్స్ వాడాలి. సెక్షన్ 5 కన్ఫ్యూజింగ్ పేర్స్. ఎగ్జామ్లో బాగా గందరగోళపరిచే జంటలువే. ఇందులో మొదటి జంట ఫర్ మరియు సెన్స్. ఒక పని ఎంతసేపు జరిగింది అనే మొత్తం సమయ వ్యవధిని లేదా డ్యూరేషన్ని చెప్పడానికి
ఫర్ వాడతాం. ఫర్ 3 hours లాగా. కానీ ఆ పని ఖచ్చితంగా ఏ పాయింట్ దగ్గర మొదలైంది అని ఆ స్టార్టింగ్ పాయింట్ని చెప్పడానికి మాత్రం సిన్స్ వాడతాం. సిన్స్ 2019 అని చెప్పినట్టుగా. మరొక ట్రాప్ అలర్ట్. మేడ్ ఆఫ్ మరియు మేడ్ ఫ్రమ్. ఒక వస్తువు తయారైన తర్వాత కూడా దానిలోని మూల పదార్థం మనకు స్పష్టంగా కనిపిస్తే మేడ్ ఆఫ్ వాడాలి. ఉదాహరణకు టేబుల్లో చెక్క స్పష్టంగా కనిపిస్తుంది కదా, సో టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. కానీ పదార్థం పూర్తిగా రూపాంతరం చెందితే, అంటే ఆయిల్ నుండి ప్లాస్టిక్ వస్తుంది, కానీ ఆ ప్లాస్టిక్లో ఆయిల్ కనిపించదు కదా, ఇలా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మాత్రం మేడ్ ఫ్రమ్ వాడాలి. ఈ తేడా చాలా ముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన క్రూషల్ పాయింట్ ఏంటంటే, ఈ గ్రూప్కి సంబంధించిన 3 పదాలను వేర్చేసి చూడటం. 2 స్పష్టమైన వస్తువుల లేదా వ్యక్తుల మధ్య అయితే బిట్వీన్. అదే 3 లేదా అంతకంటే ఎక్కువ ఒకే రకమైన వాటి మధ్య అయితే అమాంగ్. ఇక గందరగోళం లేదా తుఫాను లాంటి కంటికి కనిపించని యాబ్స్ట్రాక్ట్ పరిస్థితుల మధ్య ఉంటే మాత్రం ఖచ్చితంగా మిడ్ మాత్రమే వాడాలి. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బిసైడ్ మరియు బిసైడ్స్. బిసైడ్ అంటే కేవలం ఒక పొజిషన్, అంటే ఒకరి పక్కన కూర్చోవడం. కానీ బిసైడ్స్లో చివరన ఉన్న ఆ ఎస్ అక్షరం దేనిని సూచిస్తుందంటే లిటరల్గా అదనంగా అనర్థం. అంటే దీనికి తోడుగా ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉంది అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతాం. ఒక్క ఎస్తో మీనింగ్ మొత్తం మారిపోతుంది. ఇక చివరి సెక్షన్ 6, ఫైనల్ రివిజన్ అండ్ క్వశ్చన్స్. ఇదొక క్విక్ టెస్ట్ అనుకోండి. ఈరోజు మనం నేర్చుకున్న లెసన్స్ని డైరెక్ట్గా అప్లై చేయడానికి ఇదొక చిన్న క్విజ్. ద క్యాట్ జంప్డ్ డాష్ ద రూఫ్ డాష్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. ఈ 2 బ్లాంక్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటేమో సర్ఫేస్ మీదకు దూకడం రూలు, మరొకటి సమయానికి సంబంధించిన రూల్. కమాన్, ఆలోచించండి. సరే, ఆన్సర్స్ చూద్దామా? పిల్లి పైకప్పు మీదకు దూకింది అంటే ఒక ఉపరితలంపైకి ల్యాండ్ అయింది కాబట్టి అక్కడ మూవ్మెంట్ ఉంది. సో మొదటి ఆన్సర్ ఖచ్చితంగా ఆన్ టు. ఇక రెండోది మిడిల్ ఆఫ్ ద నైట్ అనేది ఒక పెద్ద బ్లాక్ ఆఫ్ టైం డ్యూరేషన్ కాబట్టి అక్కడ ఇన్ వాడాలి. చూసారుగా, ఇలా కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు ఎగ్జామ్లో ఆన్సర్స్ని ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మొత్తం సెషన్ సారాంశమంతా ఈ 3 గోల్డెన్ రూల్స్లో ఉంది. వీటిని మీ మైండ్లో ఒక మెంటల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. రూల్ నంబర్ 1, పెద్ద ప్రదేశాలు లేదా సమయాలకు ఎన్, చిన్నవాటికి యాట్. రూల్ నంబర్ 2, భౌతికంగా టచ్ ఉందా లేక గాలిలో హోవరింగ్లో ఉందా అనే దాన్ని బట్టి ప్రపోజిషన్ పూర్తిగా మారుతుంది. ఇక రూల్ నంబర్ 3, ఒక వస్తువు తయారీలో మెటీరియల్ పూర్తిగా రూపాంతరం చెందితే ఫ్రమ్ వాడాలి, అలాగే మారకుండా కనిపిస్తే ఆఫ్ వాడాలి. ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ప్రతి ఒక్కరూ తేలిగ్గా తీసుకునే ఈ చిన్న చిన్న పదాలపై సంపూర్ణంగా పట్టు సాధించడమే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయాన్ని నిర్ణయించే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఈ ఫోకస్ రివిజన్ సెషన్ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.